నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ శ్రీ వ్లాగ్స్. తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ వైకుంఠం అనేది ఆధ్యాత్మికంగా మరియు నిర్వహణ పరంగా అత్యంత విశిష్టమైనది. దీనిని ప్రధానంగా రెండు సందర్భాలలో చర్చిస్తారు. ఒకటి, వైకుంఠ ఏకాదశి సందర్భంలో తెరిచే వైకుంఠ ద్వారం. రెండోది, భక్తుల సౌకర్యార్థం నిర్మించిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్. వీటి ప్రత్యేకతలను కింద వివరించడమైనది. ఒకటి, వైకుంఠ ద్వార దర్శనం. ఉత్తర ద్వార దర్శనం. శ్రీవారి ఆలయంలో గర్భాలయానికి చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గాన్నే వైకుంఠ ప్రదక్షిణ అని పిలుస్తారు. సాధారణ రోజుల్లో ఈ ద్వారాలు మూసి ఉంటాయి. వైకుంఠ ఏకాదశి విశిష్టత. ఏడాదిలో కేవలం వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే ఈ వైకుంఠ ద్వారం, ఉత్తర ద్వారం తెరుస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజున వైకుంఠంలోని తలుపులు తెరుచుకుంటాయని, ముక్కోటి దేవతలు స్వామివారిని దర్శించుకుంటారని నమ్మకం. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. మోక్ష ప్రాప్తి. ఈ ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే జన్మరాహిత్యం, మోక్షం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 10 రోజుల దర్శనం. భక్తుల రద్దీ దృష్ట్యా గత కొన్నేళ్లుగా టీటీడీ ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏకాదశి నుండి వరుసగా 10 రోజుల పాటు కల్పిస్తోంది. 2. వైకుంఠం క్యూ కాంప్లెక్స్. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండేందుకు ఏర్పాటు చేసిన అత్యాధునిక భవన సముదాయమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్. నిర్వహణ. వేల సంఖ్యలో భక్తులు ఎండకు, వానకు ఇబ్బంది పడకుండా గదుల్లో కంపార్ట్మెంట్స్ కూర్చునేలా దీనిని రూపొందించారు. సౌకర్యాలు. ఇక్కడ వేచి ఉండే భక్తులకు టీటీడీ ఉచితంగా పాలు, కాఫీ, ఉపాహారం మరియు అన్నప్రసాదాలను నిరంతరం అందిస్తుంది. భక్తుల క్రమశిక్షణ కోసం ఈ కాంప్లెక్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది. 3. భూవైకుంఠంగా. తిరుమల. పురాణాల ప్రకారం కలియుగంలో భక్తులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వెంకటాద్రిపై వెలిశాడు. అందుకే తిరుమల క్షేత్రాన్ని భూవైకుంఠం అని పిలుస్తారు. వైకుంఠంలో లభించే ఆధ్యాత్మిక ప్రశాంతత ఈ కొండపై లభిస్తుందని భక్తులు భావిస్తారు. సారాంశం.